కథాస్రవంతి. ఇదే దారి కథ రచన బోనం నాగభూషణం గారు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. బోనం నాగభూషణం 1/7/1938, 21/5/2001. జన్మస్థలం చినమేరంగి, విజయనగరం జిల్లా, జియ్యమ్మ వలస మండలం. గిరిజన భారతానికి వ్యాసులవారు అని శ్రీశ్రీ చేత అభినందనలు పొందిన ఉద్యమ కథకుడు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధికార పత్రిక ఉపాధ్యాయకు, సంపాదకునిగా కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం అనుభవించారు. కథలే కాక కొండగాలి నవల, కొన్ని కవితలు కూడా రాశారు. సిద్ధాంతి ముహూర్తాల, పెళ్లిళ్ల, జాతకాల సిద్ధాంతి కాడు. ముష్టికి బ్రాహ్మణ వేషం వేసుకు తిరిగే యాయవారపు వెర్రిబాపునుడు కాడు. సిద్ధాంతి షాహుకారి. షాహుకారులు సాధారణంగా నల్లగా ఉంటారు. అతడు తెల్లటి షాహుకారి. షాహుకారులలో తెల్లగానున్నవాళ్లు, బ్రాహ్మణులలో నల్లగానున్నవాళ్లు డేంజర్ గాళ్ళంటారు. సిద్ధాంతి షాహుకారి మాత్రం చూడడానికి డేంజర్ గాళ్లా కనిపించడు. అతగాడి తెల్లటి ముఖంలోని నల్లటి పెదవులు ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాయి. అతను నవ్వుతూ ఉంటే అడవిలో తృప్తిగా తిని గుహమందర చెట్టు నీడలా ప్రశాంతంగా పడుకుని చుట్టూ ఉన్న అడవిని చూస్తూ నవ్వుతున్న మురగరాజు నవ్వులా ఉంటుంది. చెరువులో తెగ తిరిగి చేపల్ని మెక్కిన తరువాత జనపమావు మీద విశ్రాంతి తీసుకుంటూ ఈ చెరువు, ఈ చేపలు నావే కదా అన్న ధీమాతో తెల్ల కొంగ తెల్లని మెలమెల్లని నవ్వులా ఉంటుంది. నీటి కోసం వచ్చిన సమస్త జంతువుల్ని లోపలికి లాగి రక్తం పీల్చేసి నీరెండలో వజ్రాల్లా తలతల మెరుస్తున్న అలల మీద తెప్పగా తేలి, రాని ఏ జంతువైనా రాని, లోపలికి లాగేస్తాను, రక్తం పీల్చేస్తాను అని ఛాలెంజిగా ఈజీగా నవ్వుతున్న పెనుమొసలి ప్రశాంతమైన నవ్వులా ఉంటుంది. అలాంటిది సిద్ధాంతి షాహుకారి చిరునవ్వు. అతడు మాట్లాడే ముందు నవ్వుతాడు, మాట్లాడడం అయిపోయిన తర్వాత నవ్వుతాడు. ఎదుటివాడి ఏడుపు సొదలో అతడు నవ్వుతూ నిలబడతాడు. అప్పులిస్తున్నప్పుడు, ఫాయిదాలు కొలిపించుకుంటున్నప్పుడు, వడ్డీలు వసూలు చేస్తున్నప్పుడు, భూములు తనఖా పడుతున్నప్పుడు, అవి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు, సరుకు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు, తప్పుడు తూకాలు కొరతలు కురిపించుకుంటున్నప్పుడు అతడు ప్రశాంతంగా, హాయిగా, చక్కగా, శృంగారంగా, నమ్మకంగా, మోహనంగా నవ్వుతాడు. నవ్వుతున్న సిద్ధాంతిని నాగుబాముగా, పెనుమొసలిగా, పెద్ద పులిగా ఆ ప్రాంత ప్రజలెవ్వరూ ఖచ్చితంగా గుర్తించకముందే వామనుడు త్రివిక్రముడైపోయినట్టు సిద్ధాంతి తన ఆస్తులను పెంచుకుని పెరిగిపోయాడు. పల్లంలో కాళ్ళూనిన సిద్ధాంతి ఏజెన్సీలో తలదూర్చి ఇంకా ఎదగడం మొదలుపెట్టాడు. కొండల మీద చింతలు పూస్తున్నప్పుడే చింతపండు ఖరీదు నిర్ణయించి డబ్బు సర్దేసేవాడు. పోడు కొట్టి కందులు జల్లుతున్నప్పుడే కందులు ఫాయిదాలకి రూపాయలుగా అప్పులు ఇచ్చేసేవాడు. పుట్టబోయే మొక్కలకి, కాబోయే కాయలకి, పండబోయే పండ్లకి, పంటలకి సిద్ధాంతి అప్పుడప్పుడు సిద్ధంగానే ఉండేవాడు. అతని బీరువాలో రూపాయి నోట్లంతగా ఉండేవి కావు. ప్రామిసరీ నోట్లు, తనఖా పత్రాలు, రిజిస్టర్ దస్తావేజులు ఉండేవి. అతనికి సేద్యం చేయడానికి పొలాలు ఎక్కువగా ఉండేవి కావు. గాదెల్లో గరిసెల కొద్దీ ధాన్యం, కందులు, మినువులు, పెసలు వగైరా వగైరాలుండేవి. అతని పెళ్ళాం మెడలో పెద్దగా బంగారం లేదు. పట్నాల్లోని తన జాతి నమ్మకస్తుల దగ్గర లాకర్లలో కడ్డీలుగా బంగారపు కడ్డీలు ఒకదాని మీద ఒకటి ఎక్కి ఉండేవి. అన్నిటికన్నా వింతగా నవ్వుల సిద్ధాంతి చర్మ సిద్ధాంతంగా అతని దగ్గరున్న సీమకాట జగత్ప్రసిద్ధి చెందింది. ఎంత బరువు తూచినా అనుకున్న గరికి దాటి ఆ ముళ్ళు మీదికి పోయేది కాదు. సిద్ధాంతి యొక్క నవ్వుల సిద్ధాంతం ఇంత చాప కింద నీరులా, నీటిలో జలగలా, కాటికాడ నక్కలా చల్లగా సజావుగా ఉండేది. ఆవేళ చలిగాలి చల్లగా చలిచలిగా ఉంది. ఎండ వెచ్చగా లేకపోయినా బంగారం రంగులో భూమి అంతా పరుచుకునుంది. బంగారం లాంటి ఎండలో పక్వానికి వచ్చిన కందిచేను పచ్చగా పరిపూర్ణంగా ఉంటే, పండిపోయిన వరిచేను నిండుగా కనుల పండుగగా కనిపిస్తుంది. చెట్ల ఆకుల మీద, కందికాయల మీద పడ్డ మంచు బిందువులు ఆ బంగారపు నీరెండలో క్షణానికి ఒక రంగుగా కనపడుతూ తెల్లని ముత్యాలు, ఎర్రని కెంపులు కలగలిసిపోయినట్టు మాయగా, మోహనంగా, ముద్దుగా మెరుస్తున్నాయి. సూర్యోదయమైనా పొదల్లోనున్న కారుకోళ్లు కూస్తూనే ఉన్నాయి.
పచ్చటి నల్లటి పిట్టలు చేల మీదుగా పల్టీలు కొడుతున్నాయి. మంచుకు ముద్దయిపోయిన రెక్కల్ని ఆరబెట్టుకుందికి చెట్ల చివర్లకు పోయిన పక్షులు ఒకటొకటిగా ఆకాశంలోకి లేచిపోతున్నాయి. అలాంటి ఆహ్లాదకరమైన ఉదయాన తూర్పు కొండలను ఆనుకుని ఉన్న గూడకు సిద్ధాంతి బాకీ వసూలు చేయడానికి బయలుదేరాడు. గూడ పల్లానికి ఏజెన్సీకి సరిహద్దులో ఉంది. అందులోని ఆడమగ కర్రలు, ఆకులు, దుంప, తేగ పల్లానికి తెచ్చి అమ్ముకు బతుకుతారు. అంతా కలిసికట్టుగా పోడుకొట్టి మెట్ట పంటలు పండిస్తారు. అందులో ఉన్న 15 గడపల్లో 2 గడపల వాళ్లకు మాత్రమే కొంచెం పల్లపు భూమి ఉంది. పల్లపు భూమి ఏజెన్సీకి కాస్త ఎడంగా, పల్లానికి కొంచెం దగ్గరగా సిద్ధాంతి ఊరికి కనుచూపుకి మేరలో ఉంటుంది. గూడలోని 2 గడపలకున్న పల్లపు భూముల్లో పువ్వల రాజన్న భూమి బ్రహ్మాండమైనది. ఆ భూమి చిన్నదైనా సంవత్సరంలో 6 మాసాలు నీటితో జలజలమంటూ బంగారం పండుతుంది. సిద్ధాంతి సరిగ్గా రాజన్న భూమి దగ్గరకు వచ్చి నిలబడిపోయాడు. నిలబడి రాజన్న భూమిని చూశాడు. రాజన్న భూమిలో సగభాగం కోసేయడం జరిగింది. ఉన్న సగభూమిలో పంట 4-5 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంది. అక్కడ నిలబడి సిద్ధాంతి ఆలోచించడం మొదలెట్టాడు. గోవుల్లా అమాయకంగా బతికిన ఈ సవర్లు, జాతావులు, కోదులు ఎంత తెలివి మీరిపోయారు. తెలివి మీరిపోవడమే కాకుండా తిరగబడి షావుకారులని, భూస్వాముల్ని తన్ని తగలేసి మొండిగా ఉన్నవాళ్ల మొండేల మీద పీకలు తీసేస్తున్నారు. అసలు వడ్డీ ఫాయిదాలు కాదు కదా, ఆస్తుల్ని దోచేసి నిజంగా నిలువున నరుకుతున్నారు. పోలీసులు, పార్టీలు ఎదరెదరుగా తిరుగుతున్నా ఇంతవరకు నా వ్యాపారం సజావుగా నరుడి కంటికి కనబడకుండా నడిచింది. కానీ ఇక ముందు ఈ ఏజెన్సీలో వ్యాపారం లాభసాటి కాదు. సరిగదా, ప్రాణానికే ముప్పు. మరందుచేత ఏజెన్సీలోని వ్యాపారం ఎత్తియాల. ఎత్తియడానికి కూడా మరేటీ లేదు. ఈ రాజన్నగాడి బాకీకి వీడి భూమిని లాగేస్తే సరిపోద్ది. వీడి భూమి ఏజెన్సీలో లేదు, పల్లానికి చెందదు. ఇక్కడికి దగ్గరనే పోలీస్ క్యాంపులున్నాయి కాబట్టి మరేం పర్వాలేదు. వీడు బాకీ పడ్డ అసలు ఫాయిదాలకు మించి ఈ భూమి సరిపోద్ది. ఎలాగైనా ఎన్ని మాయలు చేసైనా చివరికి దౌర్జన్యంగానైనా లాగేసి ఈ ఏజెన్సీకి సలాం కొట్టేయాల. తప్పకుండా సలాం కొట్టేస్తాను. మరిక్కడికి రానుగాక రాను. అయితే మాత్రం ఈ రాజన్నగాడి భూమి పడేసుకోకుండా వదలనుగాక వదలను అని నిశ్చయించుకున్నవాడై గూడకు అభిముఖంగా నడిచాడు. పువ్వల రాజన్న గూడకి నాయుడైనప్పటికీ నాయిరాలు జబ్బు పడిపోయినప్పుడు 50 రూపాయలు, ఎద్దు చనిపోయినప్పుడు కొత్తది కొనడానికి 100 రూపాయలు 5 ఏళ్ల కిందట సిద్ధాంతి దగ్గర అప్పు పుచ్చుకున్నాడు. 5 ఏళ్లు సదరు 150 రూపాయలకి ఫాయిదాగా ధాన్యం, కందులు కొలిచాడు. కొలుస్తున్నప్పుడు సిద్ధాంతి రాజన్న చేత కొన్ని కాగితాల మీద వేలు ముద్రలు పెట్టించుకుంటూ ఉండేవాడు. ఏడు సావుకోరా, ఫాయిదా నాగా లేకుండా కొలిసేస్తున్నాను కదా, మరి ముద్రలు ఎందుకు అని రాజన్న అడిగేవాడు. సిద్ధాంతి తన సిద్ధాంతపరమైన నవ్వు నవ్వేవాడు. అవునరా రాజన్న, ఆ మాత్రం నమ్మకం లేదట్రా నా మీద. మనిషి నమ్మకపోతే మరెవులు నమ్ముతారా? నీ మీద నాకు నమ్మకం లేకుండా పోతే కరుకుల్లాంటి ₹1 నీకు నేను ఎలాగిస్తాను? అలాగే రూపాయలు నీకు నేను ఇస్తే నువ్వేటి నాకు ఇచ్చావు? బోడి తెల్ల కాగితం ముక్క మీద ఏలు ముద్రేసి ఇచ్చావు. ఈ అడవిలో నువ్వు నా బాకీ ఇస్తావో సస్తావో నాకేటి తెలుసును? అయినా నీకు నేను ఇచ్చాను, నమ్మకం కావాలా అని నవ్వులతో నమ్మకపు ఉపన్యాసం ఇచ్చేవాడు. అటు చూస్తే రాజన్న భార్య గుత్తిలమ్మకి సిద్ధాంతి షాహుకారు మీద మా చెడ్డ గురి. అతగాడు కంచెమ్మ దేవతలాగా కష్టంలో డబ్బు ఇచ్చి అడ్డుపడకపోతే ఆ జబ్బులో చచ్చిపోతుననే ఆమె గట్టి నమ్మకం. ఆ పిచ్చి నమ్మకం నరనరాన జీర్ణించుకుపోయింది. అందుచేత ఎప్పుడు గూడకి సిద్ధాంతి వచ్చినా బత్తెంతో పాటు కోడి, మంచి మంచి కాయగూరలు వండుకోవడానికి ఇచ్చేది. రాజన్న మాత్రం సిద్ధాంతికి ఫాయిదా కొలుస్తున్నప్పుడు సంవత్సరం కష్టం జారిపోతుందని చిరాకు పడితే గుత్తిలమ్మ రాజన్నని గదమాయించేది. పలకో సావుకారు నేటి అనబోక, ఆ బావు అప్పుడు ఆ విధంగా కంచెమ్మ దేవతలుగా కాపాడకపోతే నాన్న నీకు దక్కుతునేటి అని శాంతింపజేసేది. రాజన్న శాంతపడి మండుతున్న మనసుని చల్లార్చుకునేవాడు. కానీ ఈ ఏడాది మరి ఫాయిదా కొలవడానికి రాజన్న సిద్ధంగా లేడు. 5 ఏళ్లు ఫాయిదా కొలిచి పస్తులు పడుతూ దొరికినప్పుడు దుంప, తేగ, ఆకు, అలము తిన్నా అప్పు మాత్రం తీరకుండా అలాగే ఉంది. అంచేత మరి ఫాయిదా కొలవకుండా అసలు తీర్చేద్దాం అనుకున్నాడు. సాటి గూడల్లో గిరిజనులు సాహుకారుల బాధ తప్పించుకోవడానికి సంఘాలు పెట్టి ఉప్పెనగా లేచి ప్రాణాలకు తెగించారు. పులుల్లా కనిపించిన సాహుకారులందరూ పెళ్లం పిల్లలతో ప్రాణాలు బెగబట్టుకుని పిల్లుల్లా పల్లానికి పారిపోయి పోలీసుల్ని పంపించారు.
అదిగా విధంగా వాళ్ళంతా తెగిస్తే తనింకా వాయిదాలు కొలుస్తూ పస్తులు పడడం ఎందుకని రాజన్న నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని గుత్తిలమ్మతో ఆ మాటే అన్నాడు. ఇద్దరికీ చాలాసేపు ఘర్షణ జరిగిన తర్వాత గుత్తిలమ్మ ఒక అంగీకారానికి వస్తూ, పోన్లే అదిగా బావు రుణం మనకేలా, ఆడి డబ్బు తిని ఆడికి పుట్టడమేలా, అసలు ఇచ్చిద్దాం గాని అని అంగీకరించింది. రాజన్నకి మాత్రం ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అతకని ఆలోచనలు చేస్తూ తెల్లారిపోయిందాకా అలాగే ఉండి తెల్లారిపోయిందని తెలుసుకున్న తర్వాత మంచం మీద నుండి లేచి సాల్లోనున్న పశువుల్ని విప్పి పెద్దోడికి మేతకు తోలికెళ్ళమని పురమాయిస్తుండగా సిద్ధాంతి ఫాయిదా కోసం సిద్ధమయ్యాడు. రాజన్న కనపడగానే నవ్వుతూ, ఏం అదృష్టం రా రాజన్న, ఎవల ముఖం చూశానో గాని వెతకపోయిన కాలికి తగిలింది. నువ్వింకా ఏ పొలంలో ఉంటావో అడవికే పోతావో అనుకున్నాను, కానీ నేను వచ్చేసరికి దొరికావు అని పలకరించాడు. పలకరించిన తర్వాత నవ్వాడు. రాజన్న మాత్రం నవ్వలేదు. పలకని నవ్వని రాజన్నను చూసి సిద్ధాంతి మళ్ళీ నవ్వుతూ అన్నాడు, నువ్వు నీ పొలంలోని వరి కోసి నూరిస్తావని నిన్ననే బోగట్ట తెలిసింది. ఇంకా ఆలస్యం చేస్తే నీ అవసరాలు లేకుండా గింజలు ఖర్చు అయిపోతాయని ఏకాఏకని అన్ని పనులు వదిలేసి వచ్చానా అని మళ్ళీ నవ్వాడు. నవ్వుతున్న సిద్ధాంతికి రాజన్న జవాబుగా, అవును బాబు, పొలం అంతా కోసేనేదో, సగం సేను ఇంకా పచ్చిగా ఉన్నది, పండింది కోసి నూరిస్తాను అన్నాడు. అయితే పద అదే కొలిసిద్దు గాని అని సిద్ధాంతి పదమన్నాడు. సిద్ధాంతి రాజన్న కలిసి గోడకి ఎగువగానున్న గుబురు మీదకి వెళ్లారు. అక్కడ నూర్చిన ధాన్యం మీద గడ్డి తీస్తూ, బాబూ నేనొకటి చెప్తాను అన్నాడు. ఏటి అన్నట్టు సిద్ధాంతి నవ్వుతూ చూశాడు. రాజన్న మెల్లగా ప్రారంభించాడు. ఏటినేది బాబు, నీ దగ్గర తీసుకున్న అప్పుకి నాగా లేకుండా ఫాయిదా కొలిశాను. పండించిన పంట అంతా ఫాయిదా కిందే కొలిశాను. గింజంటే గింజ లేకుండా కొలిసినా తీసుకున్నప్పుడు నాగే ఉండిపోనాది. మా కుటుంబం అంతా ఆకు అలమ దుంప తేగ తిన్నా తీరలేదు. ఇక మట్టి ఫాయిదా మరి ఇచ్చుకోనేను. ఈ గింజలు అసలు కింద కట్టుకో, సాలకపోతే ఆ మిగతా భూమిలోని సేని కూడా కోసి కొలిసేస్తాను. ఇంకా సాలకపోతే మిగిలిన కందిగుడ్డి కొట్టి కందులు కూడా కొలిసేస్తాను. అవి కట్టేసుకుని ఆ కాగితాలు ఇచ్చి అన్నాడు. సిద్ధాంతి ఒకే ఒక్క క్షణకాలం మాత్రం ఆలస్యంగా నవ్వాడు. నవ్వుతూనే, సర్లే అలాగే కానిచ్చి ధాన్యం కొలిచి ముందు నువ్వు పట్టించుకొస్తే నివాడేసేసిద్దాం గాని కొలు అని ధాన్యం కొలిచామన్నాడు. 10 పుట్ల ధాన్యం బస్తాలకెత్తి రాజన్న సిద్ధాంతి తెప్పించిన బండి మీద బయలుదేరి వెళ్ళాడు. సిద్ధాంతి ధాన్యాన్ని గాజెల్లో పోయిస్తూ ఆ లోపల కరణాన్ని తాను పెంచి పోషిస్తున్న రైతుల్లా తిరుగుతున్న రౌడీలని పిలిపించి సిద్ధంగా ఉంచాడు. అంతా సిద్ధమైన తర్వాత రాజన్నతో నవ్వుతూ, రాజన్న, అమ్మగారు పకాలన్నం పెడతాది, చాలా అలసిపోయావు, తిన్న తర్వాత మాట్లాడుకుందాం గాని అని తినమన్నాడు. రాజన్న తింటున్నప్పుడు సిద్ధాంతి కరణంతోనూ రైతుల్లాంటి రౌడీలతోనూ చెప్పవలసింది చెప్పేసి చెయ్యవలసింది చెయ్యడానికి సిద్ధం చేశాడు. తిని వచ్చిన రాజన్నతో నవ్వుతున్న సిద్ధాంతి, రాజన్న, కరణం గారు వచ్చారు, బాకీ కాగితాలు చూపించాను. లెక్కలు చూస్తే నువ్వు తీసుకున్న అసలుతో కొలవవలసిన ఫాయిదాలతో కలిపి 1000 రూపాయలకి తేలింది. నువ్విచ్చిన 10 పుట్ల ధాన్యం జమగట్టేసినా కొండ దిగు ఉన్న నీ పల్లం మళ్ళు నాకు రాసేయాలా అన్నాడు. రాజన్న గుండెల్లో ఎవరో రాజేసిన నిప్పులు కుప్పగా కుంపటితో తెచ్చి పోసినట్టు అనిపించింది. తనకు తెలియకుండా తన శరీరంలోని నరాలను తీసి ముక్కల కింద తెగ్గోసి ముఖం ముందు వేలాడేసినట్టు తీవ్రమైన చలనం శరీరంలోకి వచ్చింది. నవ్వుతూ చావు కబురు చల్లగా చెప్పేసిన సిద్ధాంతిని చూశాడు. అప్పుడు ఆ విషఘడియలో సిద్ధాంతి రాజన్న కళ్లకు నీటిలో దిగ్గానే శరీరానికి పట్టేసి ఏమాత్రం బాధ కనిపించనీయకుండా రక్తాన్ని పీల్చి చల్లగా మళ్లీ నీటిలోకి జారిపోయిన జలగలాగా కనిపించాడు. రాజన్న గుండెలు రాజుకున్నాయి. అదేటి సావుకారా, నువ్వు ఒక పాలిచ్చింది 50 రూపాయలు, మరొక పాలు ఎత్తుకోవడానికి ఇచ్చింది 100 రూపాయలే కదా, మరి ఏటి నా పల్లం మళ్ళేటి అని మామూలుగా రాజుతున్న గుండెల్ని చల్లార్చుకుంటూ రాజన్న అడిగాడు. సిద్ధాంతి నవ్వాడు. రైతులాంటి రౌడీ మాత్రం అందుకున్నాడు. ఏటేటని తెల్లట్టుగా అడుగుతావేంద్రా జాతాపు నాకు కొడక, మేకలు నా గున్నోళ్ళు పులుల్లాగైపోన్నారా, ఒళ్ళు కొవ్వెక్కి సావుకారులతో తగువులు పెంచేసుకుని వాళ్ళని తగిలేయడానికి ఇదేటి ఏజెన్సీ అనుకున్నావేట్రా, తిన్నగుండకపోతే నా కొడక తల తీసి ములాయేసేస్తాను. ఏటనుకున్నావో, ఇది పల్లం కొండల్లోని కాదురా, ఆ నక్సలైట్లు ఏసాలు వేసి పీకలు కోసేయడానికి. సావుకోరు బాకీకి ఫాయిదా కట్టనేవా, అసలు ఇచ్చేస్తావా? అప్పు దొబ్బినప్పుడు ఎవడబ్బుగాడి డబ్బుని దొబ్బేవు, చూసుకోరా కాగితాలు, నీ ఏలు ముద్దలతోటి ఉన్నాయి, ఎంతోటి బాకీ ఉన్నావో అయ్యే చెప్తాయి అన్నాడు.
దానిమీద సిద్ధాంతి నవ్వుతూ మరొక నవ్వుల ఉపన్యాసం ఇచ్చాడు. అవునరా రాజన్న, అక్కడెక్కడో ఎవరో సావుకారుల ఫాయిదాలు బాకీలు ఎగ్గొట్టేశారు. నువ్వు కూడా అలాగే నడిస్తే అది నీకు రైట్ అయింది, నాకు రైట్ కాదు కదా. మరి మీ జాగ్రత్తల్లో మీరు పడుతుంటే మా జాగ్రత్తలో మాము ఉంటాం. మా అసలు ఫాయిదాలు మేము వదులుకుంటే మరి ఏటైపోవడం రా. అంచేత ఆ జాగ్రత్తలో నేను కాగితాలు రాయించుకున్నాను. నీలోని ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నీ దగ్గరికి కానీ నీ ఊరు కానీ నేను రావాల్సిన పని మరి లేదు. మరి అందుచేతను అదిగో ఆ పత్రం మీద సంతకం చేసి నీకు నాకు చెల్లు, నీ పల్లానికి నీకు చెల్లు, నీ బాకీ కూడా చెల్లు అని చెల్లబెట్టేశాడు. రాజన్నకు మహాకోపం వచ్చింది. చల్లటి తీయటి నవ్వుల సిద్ధాంతి ఇంత చల్లగా నవ్వుల విషం కక్కేసరికి అతను సహించలేకపోయాడు. సావుకోరా, నువ్వు సల్లగా నవ్వి నా భూమిని సల్లసేసి దానికి చెప్పింది చాలా బాగున్నది, చాలా బాగున్నది. నువ్వు ఇంతటి అక్రమానికి ఉడిగడతావని నాను ముందలే కానుకోలేకపోనాను. ఇప్పుడు కానుకున్నాను. నువ్వెలా పింటాడివో, నీ నవ్వు ఎలా పింటిదో, నువ్వెంతటి ఇసప్పిందివో నానిప్పుడే కానుకున్నాను. ఇక నువ్వు గింజుకొని సచ్చినా నా కాగితం మీద నా ఏలే ముద్రెట్టను, ఎట్టను. నువ్వేడు చేసుకుంటావో చేసుకోమని బయలుదేరాడు. రౌడీలు నలుగురు సర్దుకున్నారు. వెంటనే రాజన్నను పట్టుకుని రాటకు విరిచి కట్టేశారు. కట్టేసి గుండెల మీద గుభిమని దవడి మీద పటామని కొట్టారు. రాజన్న బాధగా మెలిదిరిగిపోయాడు. అతడి కళ్ళు బయర్లు కమ్మాయి. అతడికి భూప్రపంచమంతా ఒకసారి తలకిందులుగా తిరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడు అందులో ఒకడు అన్నాడు కదా, ఒరే కొండ నా కొడక, ఎవడు సొమ్ము దొబ్బి దొర బతకాలనుకుంటున్నావురా? ఏని ముద్ర నువ్వు వెట్టకపోతే మా వెట్టిస్తాం. ఇంకా నీలిగితే నీ ఎముకల పురుషులకు కూడా మిగలకుండా ఇది చేస్తాం. ఏటనుకున్నావో అని మరొక్క పోటు పొడిచి, రావయ్యా కరణమయ్యా, ఏటలా గుట్లు పెట్టకరించుకొని సోత్తావు, రా ఆ కాగితం మీద ఈడు ఏలి ముద్రెట్టించి అని కరణాన్ని పిలిచాడు. కరణం రాజన్న చేత వేణిముద్ర పెట్టించేసి సిద్ధాంతితో సహా ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత నలుగురు రౌడీలు రాజన్నని చితకబొడిసి కట్లు విప్పిసి పొమ్మన్నారు. పొమ్మంటూ, ఒరే నీ బావుతో చెప్పుకోరా, కొండల్లోన కాదురా మీ కోతలు చెల్లిపోవడానికి. ఒరే లాంటి కొడక, ఇది పల్లం రా, రేపు ఈ పాటికి నీ భూమిలోని సేని కోసేస్తాం. నీలిగా అంటే నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్పేసి దుంపనాశనం చేసేస్తాం. ఏటనుకున్నావో మళ్ళా అని హెచ్చరిక చేసి పోయారు. రాజన్న పుండైపోయిన ఒంటిని మెల్లగా ఈడ్చుకుంటూ గూడదారి పట్టాడు. ఎండ ఎర్రగా కాలిన కంచులా మెరుస్తోంది. దెబ్బలకు రేగిన చర్మాన్ని ఇంకా రెట్టింపుగా మండిస్తోంది. మంటల్లో నడుస్తున్న రాజన్న గుండె మండిపోతోంది. ఛత్, ఏటి బతుకు, మరేల ఈ బతుకిక మరేల. తాతల నాటి భూమి ఆడు తన్నేసి తన్నుకుపోయిన తర్వాత మరేల ఈ బాడిస బతకడం. ఆడు ఇవాళ తన్ని నా బతుకు తీసాడు. ఇంతకు మునుపు తన్నకుండా ఎందరి బతుకులు తీసి తోసేసుకున్నాడో. ఇంకీడు బతికితే మరెంతమంది బతుకులు తీసేస్తాడో. నాకు భూమి లేకుండా చేసిన ఈడు, ఈ సౌకర్యగాడు ఈ భూమి మీద బతకూడదు. ఈడు బతకూడదు. నాను బతకడమో సవ్వడమో అరుగో ఆళ్ళతోటే మా వాళ్ళతోటే తేల్చుకుంటాను అనుకుని టక్కున సిద్ధాంతి ఊరికేసి తిరిగి, ఓ నాయన సిద్ధాంత, సత్యవురా నా కొడుక, నా భూమి నన్ను తన్ని గబుక్కును నాక్కున్నానని సంబరపడుతున్నావు కావాలా? నా బతుకులు బుగ్గి పోసేసాననుకొని పొంగిపోతున్నావు కావాలా? చూసుకోరా నా కొడక, ఇది కాసుకో. మళ్ళీ ఈ ఓరానికి ఈ భూమి మీద నీకు నౌకలుంటే, సావుకోరా, నాను రాజన్ననే కానురా, నాను జాతపోడినే కాను, నాను ఒక అమ్మ అబ్బలకు పుట్టినన్నే కానుగాక కానురా అని తిరిగి గబగబా కొండల్లోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి చీకటి చిక్కగా కాటుకల నల్లగా 4 దిశలా పరుచుకుంది. చుక్కలు ఆకాశం మీద చక్కగా కనిపిస్తున్నా భూమికి వెలుగును మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. చలికి మళ్లలోని నక్కలు బాధగా అరుస్తున్నాయి. ఊళ్ళలోని కుక్కలు కూడా అదే చలికి అరుస్తూ నక్కలతో శృతి కలుపుతున్నాయి. క్యాంపుల్లోని పోలీసు రగ్గులు నిగడదని నిశ్శబ్దంగా పడుకున్నాయి. అప్పుడు ఆ సమయంలో సిద్ధాంతి ఊరిలోని 2 వీధులకి నట్టనడుమ శ్రమజీవుల చేతి బాంబు ధన్మని మృత్యు భీకరంగా పేలింది. చీకు చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న సిద్ధాంతి గుండెలు గుబేలుమన్నాయి. సిద్ధాంతి ఒళ్ళు అంత చలిలోనూ చెమటలు పట్టింది. అప్పుడు శ్రమజీవులంతా ఒక్కటై నిలబడి బ్రతుకులు తీసేసిన వాళ్ళ బ్రతుకుల్ని తీసి తమలాంటి సోదరుల బ్రతుకుల్ని జాజ్వల్యమానంగా ప్రకాశింపచేయడానికి నిలబడ్డప్పుడు, ఆ బాంబు ప్రళయంగా పెనుశబ్దంతో పేలినప్పుడు ఆ మృత్యుగడియల్లో సిద్ధాంతి తన సహజ సిద్ధమైన మాయ నవ్వు నవ్వలేకపోయాడు. సిద్ధాంతి యొక్క నవ్వుల సిద్ధాంతం శ్రమజీవుల చేతుల్లో చిత్రవధ చెయ్యబడింది.
అతడు జీవితకాలమంతా మాయ చేసి రాయించుకున్న పత్రాలు, ప్రోనోట్లు, దస్తావేజులు దగ్ధమైపోయాయి. కూడబెట్టిన సమస్తం కూలిజనం చేతుల్లోకి పోయింది. ఆ చీకటిలో ఆ రాత్రి ఆ ఊరి జనమంతా వింటున్నట్టు రాజన్న కంఠం కంచు గంటలా మోగింది. ఇదే మనలాంటి బతుకుపోయిన వాళ్ళంతా చెయ్యాల. మన బతుకులు తీస్తున్న వాళ్ళ బతుకులు, మన కట్టాన్ని, చెమటని, రగతాన్ని మింగిసిన వాళ్ళ బతుకులు బంగారం నాగా పచ్చగా ఉన్నివ్వకూడదు. ఇలాగే చెయ్యాలా. వీళ్ళ రగతం కళ్ళ చూడాలా. ఈడే కాదు, ఇలాటోళ్ళు ఊరూర్న వాడవాడిన పట్టిసి మన పీకలు నొక్కిసి చెడతిని కుదబలుస్తున్నారు. బలిసిన ఈళ్ళని ఇంకా బతకనిస్తే కాలిపోయిన మన బతుకులు ఇంకా కూలిపోతాయి. కూలిన బతుకుల మన కూలి నాలి జనమంతా నెగిసి ఈళ్ళని కాల్చియాలా. ఈడెప్పుడు నుంచి ఎన్ని కుటుంబాలు కూరదోసి ఇలాగ నెగిసిపోయి ఎదిగిపోనాడో. మనలాటోళ్ళ రగతం ఎంతోటి పీలిసి ఇంతోటి రగతపు కూడు కట్టిసాడో. మాయల మేడ నేపిశాడో. ఈడి రగతపు గూటిని, మాయల మేడని మనమందరము కలిస్తే ఇదంగా సిటంలో కూలదోసాము. మరి ఇలాగే ఊరూరా వాడవాడ ఉన్ని మనలాటోళ్ళు నెగిస్తే ఈల గూళ్ళు, మేడలు కూలిపోయి కాలిపోతాయి. రాండి, ఈడు దోసి దాచిన ధాన్యం గాదిని బద్దలు కొట్టుకు తినండి. ఈడాస్తంతా సరిసమానంగా పనిచేసుకోండి. ఈడికి మట్టి నా భూమి కాజయ్యనేడు గదా, మన భూములు మనమంతా దున్నుకు తిందుం గాని. నాకు తినడానికి, ఇలాంటి పిండి అప్పుల రాజ్యం ఆరిపోవడానికి, ఈ పిండి ఫాయిదాల రాజ్యం పాతీయడానికి మనమంతా పలుగు, పార, కొడవలి, గొడ్డలి దొరికితే అది పట్టుకుని నడిచి వెళ్దాం. నడిచి ఈ పిండి చేతిని దుంపనాశనం చేసిద్దాం. గదే మన నాటోళ్ళ దారి, గదే దారి, ఇదే దారి అని శ్రమజీవులకు స్పష్టమైన దారిని చూపెడుతూ రాజన్న కొండదారి పట్టిన జనంతో కలిసిపోయాడు. మీరింతవరకు ఇదే దారి కథ విన్నారు. రచన బోనం నాగభూషణం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ శ్రీ అట్టాడ అప్పలనాయుడు, శ్రీ గంటాడ గౌరనాయుడు, శ్రీ చీకటి దివాకర్ల సంపాదకత్వంలో వెలువడిన చీకటి ప్రచురణలు ప్రచురించిన కళింగ కథాజాడ కథా సంపుటం నుంచి సేకరించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి